నాకు తెలిసి ఇది ఒక అభూత కల్పన. ఎందుకంటే ఏదైనా గెలవలేని వాడిని మనం మార్చి మంచి ఉత్సాహవంతుడు గెలిచే అవకాశాలు ఉండే వాళ్ళను క్యాండిడేట్లుగా పెడతాము ఏ పార్టీలో అయినా కూడా. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకోసం ఇక్కడ మేము ఓడిపోయే వాళ్ళను బయటకు పంపిస్తామంటే మీరు ఆహ్వానించి తీసుకుంటా ఉంటారు అంటే మీకు క్యాండిడేట్లు లేరు, పోటీ చేయడానికి మీకు సరైన ధీటుగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేకపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఆహ్వానించండి, చేర్చుకోండి, మాకేం ఇబ్బంది లేదు. మాకున్న గ్రాఫ్ మాకుంటుంది. తప్పనిసరిగా మొన్న వచ్చిన స్థానాల కంటే ఒక స్థానమైనా ఎక్కువ వస్తుందని చెప్పి ముందు చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఎందుకంటే అతనికి తెలుసు, గ్రౌండ్ రియాలిటీ తెలుసు. 2014లో ఎన్నికల ముందు ఏం చెప్పాడు, 2014 నుంచి 19 దాకా ఏదైనా పూర్తి స్థాయిలో అమలు చేశాడా, 600 హామీలు ఏమయ్యాయి, 100 పేజీల మేనిఫెస్టో ఏమైంది, అవన్నీ కూడా ప్రజలకు చెప్పే అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. అది చెప్పకుండా ఈరోజు మళ్ళీ నేను ఇంటికి ఒక గుర్రాన్ని ఇస్తాను, ఇంటికి ఒక హెలికాప్టర్ ఇస్తాను, ఇంటికి ఒక కేజీ బంగారు ఇస్తాను అని చెప్పే పరిస్థితి ఉంటే అతని మాటకు శాంక్టిటీ ఉందా, అతని మాటను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉందా, అది చంద్రబాబు నాయుడు చెప్పాల. మా నాయకుడు ఏదైతే 2 పేజీల మేనిఫెస్టోలో కేవలం ఎన్ని అయితే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా 99.5% ఇప్పటిదాకా అమలు చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల హామీలు ప్రభుత్వం అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచేనే అమలు చేసే కార్యక్రమానికి పూనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదు. కేవలం ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, గెలవడం, తర్వాత ఎన్నికలు ఇంకా 6 నెలలు సంవత్సరం ఉందనగా అప్పుడు ఎన్నికల హామీలు అమలు చేసేదానికి పూనుకున్నారు తప్ప మొదటి రోజు నుంచేనే ఎన్నికల హామీలు నెరవేరుస్తూ 99.5% నెరవేర్చారు. దీంట్లో 2 సంవత్సరాలు కరోనాతో, చాలా తీవ్రమైన కరోనాతో మనం నష్టపోయినా, ఆర్థికంగా నష్టపోయినా చెప్పిన హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఏ విధంగా పోల్చుకుంటారు చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి? ఏ విధంగా పోల్చుకుంటారు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకున్న నాయకుడు, ఎన్నికల హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఎన్నికల హామీలన్నీ కూడా గుప్పించి రైతులను మోసం చేశావు, మహిళలను మోసం చేశావు, అన్ని యువకులను మోసం చేశావు, అన్ని వర్గాలను నువ్వు మోసం చేసి 5 సంవత్సరాలు పరిపాలించి ఏమి కూడా చేయకుండా అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి తాపత్రయంతో అభూత కల్పనలు, అబద్ధాలు అన్నీ చెప్తా ఉన్నావు. చెప్పేదానికి తోడుగా మీ ఎల్లో మీడియా మద్దతు ఇస్తూ ఉంది. మీరు ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు అంతా గ్రాఫ్ పడిపోయిందని. గ్రాఫ్ పడిపోయిందా లేదా అనేది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కింద స్థాయి ఓటర్లను మీరు విచారిస్తే ఏ పార్టీకి గ్రాఫ్ పడిపోయింది, ఏ నాయకుడికి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. మరి దాన్ని ఏదో గోరంతలు కొండంతలు చేసి చెప్పుకొని పబ్బం గడుపుకోవాలని చెప్పే పరిస్థితి ఎల్లో మీడియాకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఈరోజు ఉందంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ స్థానం ఏది, వాళ్ళు గెలుస్తారా లేదా, అధికారంలోకి వస్తారా లేదా అని వాళ్ళకే తెలుసు. కాబట్టి దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. చివరిగా ఒకసారి ఎవరైతే ప్రశాంత్ కిరోజ్ చంద్రబాబును కలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన చెందుతుందని వాళ్ళు కామెంట్ చేస్తారు. ఎవరు ప్రశాంత్ కిషోర్? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆయన పరిచయం చేశారు. ఆ ప్రశాంత్ కిషోర్ అంత పనితీరు బాగా ఉండే వ్యక్తి అయితే ఆ ప్రశాంత్ కిషోర్ మంచి ఫలితాలను ఇవ్వగలుగుతుందంటే మేమే ఎందుకు పెట్టుకోవడము, అతన్ని ఎందుకు మేము డిస్కార్డ్ చేసాము, అతని వల్ల లాభం లేదు, అలాంటి వ్యక్తిని మనం ఉంచుకోకూడదు అని చెప్పి ఒక కొత్త తరాన్ని తీసుకొచ్చి ఈరోజు అన్ని రకాల్లో కూడా మనం ముందుకు పోతా ఉన్నాం. మరి ప్రశాంత్ కిషోర్ను నువ్వు తీసుకున్నావంటే మేము వదిలేస్తే నువ్వు తీసుకుంటా ఉన్నావు, మేము ఎమ్మెల్యేలు వదిలేస్తే నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రశాంత్ కిషోర్ అంటే పెద్ద భూతమేం కాదు. మరి ఆయన విలువలేందో ఆయనకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు. నేను ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నాను, లక్షణంగా నువ్వు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వు. కనీసం నీ వల్ల మేము గెలవలేదు గత ఎన్నికల్లో, మా నాయకుడు చేసిన మాట నిలబెట్టుకున్న తీరు, వాటి వల్ల మేము గెలిచాము, రేపు కూడా గెలవబోతున్నాము. మరి నువ్వు ఏ విధంగా చంద్రబాబును గట్టెక్కిస్తావో అదే చూస్తాము.